సినిమాలు థియేటర్లకు వచ్చే వరకు నమ్మకం ఉండటం లేదు ఈ మధ్య. ఇచ్చిన డేట్కే రిలీజ్ అవుతున్న సినిమాల కంటే రిలీజ్ డేట్లు మార్చుకుంటున్న సినిమాలే ఎక్కువ అవుతున్నాయి. అసలే ఫుల్ డైలమాలో ఉన్న సినిమాల మధ్య ఈ సినిమాలు మాత్రం రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసేశాయి. ఇదే డేట్కి థియేటర్లకు వస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చాయి. రిలీజ్ డేట్ల మీద నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. ఇప్పటికే అసలు రిలీజ్ అవుతాయా లేదా అన్న డైలమాలో ఉన్న సినిమాలు మొత్తానికి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశాయి. లేటెస్ట్ గా నాని ప్యారడైజ్ మూవీ కూడా రిలీజ్ డేట్ ని మరోసారి స్ట్రెస్ చేస్తూ మార్చి 26, 2026నే అని క్లారిటీ ఇచ్చింది. ఆ నెక్స్ట్ డేనే రామ్ చరణ్ సినిమా పెద్ది రిలీజ్ అనౌన్స్ చేసింది. దాంతో నాని సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటారేమో అనుకున్నారంతా. కానీ నాని మాత్రం మార్చి 26నే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న అనుష్క సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న క్లారిటీ మొన్నటి వరకు లేదు. అయితే రీసెంట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. సెప్టెంబర్ 5నే ఘాటీ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ట్రైలర్ తో కన్ఫర్మ్ చేసింది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఘాటీ ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 5న డేట్ ఇచ్చిన మిరాయి ఘాటీ బరిలోకి రావడంతో క్లాష్ ఎందుకని తప్పుకుంటుంది అనుకున్నారంతా. కానీ తేజ సజ్జా మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ట్రెండ్ అవుతున్న మిరాయిని సెప్టెంబర్ 5నే రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పటికే ఆగస్టు 27న మాస్ జాతర వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది టీం. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో అసలు సినిమా ఈ నెలలో వస్తుందా లేదా అన్న డైలమాలో ఉన్నారు జనాలు. అయితే వాటికి చెక్ పెడుతూ ఓలే సాంగ్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రవితేజ. ఒకే రోజు ఒకే సీజన్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాల్లో ఏదో ఒకటి తగ్గుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. కానీ ఎవరికి వారు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ముందుగా ఇచ్చిన డేట్కే బరిలోకి దిగుతామని డేట్ పైన క్లారిటీ ఇస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే అదే రోజు ఓజీ కూడా రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కాబట్టి మిత్రులే. అదీ కాక ఇద్దరూ ఒకే రోజు సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్లు డ్రాప్ అవుతాయి కాబట్టి ఏదో ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చుకుంటుంది అనుకుంటున్నారు. కానీ అఖండ 2 అసలేమాత్రం తగ్గనంటోంది. ఇప్పటికే బాలకృష్ణ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేయడంతో సినిమాని సెప్టెంబర్ 25నే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాంతారా ప్రీక్వెల్ మూవీ కూడా పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోవడం, వరుసగా షూటింగ్ డిలే అయ్యే ఇన్సిడెంట్స్ జరగడంతో అక్టోబర్ 2న రిలీజ్ అవ్వదేమో అన్న డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్ లో. అయితే వాటికి చెక్ పెడుతూ అక్టోబర్ 2నే సినిమా రిలీజ్ అని ర్యాపప్ వీడియోలో కన్ఫర్మ్ చేశారు రిషబ్ శెట్టి. కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళిద్దరూ దీపావళి సీజన్లోనే సినిమాలు రిలీజ్ పెట్టుకున్నారు. ఇద్దరూ చిన్న హీరోలే, కానీ 100 కోట్ల కలెక్షన్లతో క్రేజ్ సంపాదించుకున్న హీరోలు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారు అంటే ఎవ్వరూ లేరన్న సమాధానం వినిపిస్తోంది. అందుకే అక్టోబర్ 18నే కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సాంగ్ తో కన్ఫర్మ్ చేసేసింది. ప్రస్తుతానికి ఈ సినిమాలు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసినా మరి ఇలా రిలీజ్ ప్లాన్ ని ఆడియన్స్ కి ఎప్పుడు చెప్తాయో చూడాలి.